వినియోగిస్తున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. ముడి చమురు అవసరాలకు 85% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడి ఉంటోంది. దేశీయ ఉత్పత్తి 13% కంటే తక్కువగా ఉంది. 2040 నాటికి ప్రాథమిక ఇంధన డిమాండ్ దాదాపు 1123 మిలియన్ టన్నులకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 8.6 ట్రిలియన్ టన్నులకు పెరుగుతుంది. ప్రపంచంలో భౌగోళిక రాజకీయాలు మారుతున్న క్రమంలో అమెరికాతో ఎనర్జీ ట్రేడింగ్ ను విస్తరించాలని భారత్ తీసుకున్న నిర్ణయం దేశంలో ఇంధన భద్రతను పెంచుతోంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే చమురు దిగుమతుల కోసం పశ్చిమాసియా రష్యాపై ఆధారపడడం తగ్గిస్తుంది. జియోపొలిటికల్ డిస్రప్షన్స్ నుంచి వచ్చే నష్టాలు సైతం తగ్గే అవకాశాలున్నాయి. భారత్ దిగుమతులను మరింత పెంచడం వల్ల 2030 నాటికి బైలాటరల్ ట్రేడ్ గ్రోత్ $500 బిలియన్ పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ దిగుమతులు అమెరికాను భారత్ కు ప్రముఖ సరఫరాదారుగా మారుస్తాయి. ఇండస్ట్రియల్ గ్రోత్, రిఫైనింగ్ ఎక్స్పాన్షన్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఇందులో అమెరికాకు కూడా స్వార్థం ఉంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో పూర్తి మెంబర్షిప్ కోసం అమెరికా భారత్ బిడ్ కు మద్దతిస్తోంది. ఇంధన రంగంలో బలోపేతమైన అమెరికా భారత్ సంబంధాలు ప్రపంచ ఇంధన మార్కెట్లో చైనా ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతాయి. ఇక భారత్ లో ఎనర్జీ అవసరాలు తీర్చేందుకు దేశీయంగా ఉత్పత్తిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఏరియాను 0.5 మిలియన్ చదరపు కిలోమీటర్ నుంచి 2030 నాటికి 1 మిలియన్ చదరపు కిలోమీటర్కు రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కృష్ణా, గోదావరి బేసిస్ లో కొత్త ప్రాజెక్టులు, ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ వీటి ఉత్పత్తిని పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇంధన అవసరాలను తీర్చేందుకు దీర్ఘకాలిక ఒప్పందాల కోసం ఐఏ పెట్రోలియం ఎగుమతి చేసే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఫాసిల్ ఫ్యూయల్స్ పై ఆధారపడడాన్ని తగ్గించడానికి సోలార్, విండ్, హైడ్రో ప్రాజెక్ట్స్ ఎక్స్పాన్షన్ తో భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచాలని భావిస్తోంది. దేశంలో రోజురోజుకు గ్యాస్ వినియోగం పెరుగుతుండటంతో వన్ నేషన్, వన్ గ్రిడ్, వన్ టారిఫ్ లక్ష్యంగా యునైటెడ్ పైప్ లైన్ ను ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా మారుమూల గ్రామాల్లోనూ గ్యాస్ అవసరాలు తీర్చడంతో పాటు మార్కెట్ వృద్ధి పెరుగుతుంది. ముడి చమురుపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్, బయో ఎనర్జీలకు సబ్సిడీలు అందించే ప్లాన్ రూపొందిస్తోంది.